ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ద వర్జిన్ విల్ కన్సీవ్ అండ్ గివ్ బర్త్ టు ఎ సన్ అండ్ విల్ కాల్ హిమ్ ఇమ్మాన్యుయల్. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. క్రిస్మస్ అంటే అలంకరణలు కాదు, బహుమతులు కాదు, పాటలు విందులు కాదు. క్రిస్మస్ ఒక దివ్య ప్రకటన. దేవుడు మన దగ్గరకు వచ్చాడు. మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. విడివని ఎడబాయని దేవుడు ఆయన. మన బాధల్లో, మన ఇరుకులో, ఇబ్బందులో, మన మాటలలో, మన కన్నీళ్లలో దేవుడు ప్రవేశించాడు. ఈ సందేశం మొదటగా ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? మన ప్రభువుకు 7 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా ఈ సందేశం ఆరంభమైంది. ఈ వచనం యొక్క నేపథ్యాన్ని కొంచెం పరిశీలన చేస్తే, ఆహాజు రాజు శత్రువులతో భయపడుతూ జీవితం ఏ మూలం నుంచి అయినా దాడి అవుతుందేమో అన్న ఆందోళనలో ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతూ, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీవు ఒంటరిగా లేవు, నిన్ను రక్షించటానికి దేవుడు తనే దిగి వస్తున్నాడని మాటలు పలికించాడు. ఇది ఆహాజుకు ఇచ్చిన వాగ్దానం మాత్రమే కాదు సుమా, ప్రపంచానికి ఇచ్చినటువంటి అత్యంత గొప్ప వాగ్దానం. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. కన్యక గర్భవతి అయి అన్నమాట ఇది దేవుని గొప్ప అద్భుత కార్యాన్ని సూచిస్తుంది. రక్షణ మనుషుల ప్రయత్నం కాదు, ఇది పరలోకపు ప్రణాళిక. రక్షకుడు పవిత్రుడు, పాపరహితుడు, ప్రత్యక్షంగా దేవుడైనటువంటి వాడు. అతని పుట్టుకలోనే దైవికత్వం, మానవత్వం కలిసిపోయాయి. దేవుడు మనుషుడే రావడం అంటే మన బాధలను అర్థం చేసుకొని మన కన్నీళ్లను తుడవటం, మన పాపాలకు ధర చెల్లించటం, మన జీవితంలో నడుచుకోవటం. ఈ క్రిస్మస్ సందేశం మొత్తం ఒక మాటలో చెప్పాలి అంటే అదే ఇమ్మానుయేలు. ఇది క్రిస్మస్ యొక్క ప్రణాళిక. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మన దగ్గరకు వచ్చాడు. మనిషి దేవుని దగ్గరకు రాలేకపోయాడు, కానీ దేవుడే స్వయంగా మనిషిని దగ్గరకు వచ్చాడు. మన జీవితంలోని ప్రతి పరిస్థితిలో ఆయన తోడు మనతో ఉంది. నీ ఇరుకులో, నీ ఇబ్బందులో, నీ గాయాలలో, నీ విజయాలలో, నీ ఒంటరితనంలో, నీ ప్రార్థనలో, నీ కన్నీళ్లలో, ప్రతి పరిస్థితులలో ఆయన తోడు నీతో ఉంది. దేవుని ప్రేమ మన ఎడల శాశ్వతమైనది. అది కాలానురీతిగా మారిపోయేది కాదు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆ గొప్ప దేవుడు మన మధ్య నివసించటానికి నిర్ణయించుకున్నాడు. మన దగ్గరికే కాకుండా మనలో నివసించటానికి ఆయన దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. నీకు శాంతి, విజయం, రక్షణ, భరోసా అనుగ్రహిస్తూ మన జీవితంలోని ప్రతిరోజు కూడా క్రీస్తు మనతో ఉంటాడు. ఈ క్రిస్మస్ దినాలలో ఈ వాగ్దానపు వెలుగులో ఒకసారి మీ జీవితంలో ఇమ్మానుయేలు ఎలా పనిచేస్తున్నాడో ప్రశ్నించుకోండి. నేను ఇంకా ఒంటరి అనుకుంటున్నావా? నీ జీవితంలో ఆందోళనలు ఆయన సమక్షాన్ని మర్చిపోయేవేమో. సమస్య వస్తే దేవుడు నాతో ఉన్నాడనే సత్యాన్ని గుర్తుంచుకుంటున్నావా? నా భవిష్యత్తును ఎవరు నడుపుతున్నారు? భయమా లేక ఇమ్మానుయేలా? క్రిస్మస్ నీకు గుర్తు చేస్తూ ఉంది, అతని సమక్షం కంటే, ఆయన సన్నిధి కంటే నీ జీవితంలో గొప్ప బహుమతి ఏమి లేదు. మాటలు వింటున్న ప్రియదేవుని జనాంగమా,
దేవుడు మనతో ఉండటం మన జీవితంలో అద్భుతాలు సృష్టిస్తుంది. 3 విషయాలు మనం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది, మీరు ఒంటరి వారు కాదు. ఎందుకనగా ఇమ్మానుయేలు మీతో ఉన్నాడు. రెండవది, మీ భవిష్యత్తు అస్థిరము కాదు ఎప్పటికీ. ఎందుకో తెలుసా? దేవుడే స్వయంగా నీ చేయి పట్టి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. మూడవదిగా, నీ కథ ముగిసిపోలేదు. కారణం, దేవుడు నీ చెంతనే ఉండి నడిపిస్తున్నాడు. క్రిస్మస్ అంటే నీ కొరకు ఒక ప్రకటన. దేవుడు వచ్చాడు. దేవుడు నీ దగ్గర ఉన్నాడు. దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. ఈ మాట నీకు ధైర్యాన్ని కలుగు చేయాలి. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, ఈ క్రిస్మస్ దినాలు నిన్ను ధైర్యముతో నింపి దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఆయన చేయి పట్టి నడవటానికి నువ్వు సిద్ధపడాలి. ఇన్ని క్రిస్మస్లు నువ్వు ఎలా జరుపుకున్నా సరే, దేవుడి దినం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ కొరకు నేను వచ్చాను. నువ్వు రక్షణ పొందుకోవాలి. నీవు నాకు కావాలని దేవుడు మాట్లాడుతూ నేను వెలిగించటానికి సిద్ధపడి నీతో మాట్లాడుతున్న దేవుని చేతికి నీ చేతిని అప్పగించి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన మార్గాలలో విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా ఈ నూతన దినాన్ని ఆరంభించగలమా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాలం మాతో మీరు మాట్లాడి ప్రభా నన్ను ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు వందనాలు. అయా, నేను ఒంటరి వాడిని కాదు ప్రభా, ఇమ్మానుయేలు నాతో కూడా ఉన్నాడనే మాట నాకు ఎంతో ధైర్యాన్ని కలుగు చేస్తుంది. నీ తోడుతో నా జీవితము నిండునుగాక. యేసయ్యా, మీకు వందనాలు. నీ సన్నిధి, నీ సమక్షం నాకు శాంతి, నాకు బలం, నా ఆశగా మీరు మార్చి మీరు సిద్ధపరిచిన మార్గాలలో మీ కొరకు సాక్షిగా అనేక మందికి దీవెనకరముగా క్రిస్మస్ వర్తమానాన్ని ప్రకటిస్తూ సంతోషాన్ని పంచుతూ ముందుకు కొనసాగటానికి సహాయము దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.